అప్పుడే ఏంటి రోజీ, మనం ఆడాల్సినట్టు ఇంకా ఉంది కదా. అయ్యో మనం తర్వాత ఆడుకుందామమ్మా. ఆయా ముందు తీసుకెళ్ళి త్వరగా వెళ్ళండి. పాపని కిడ్నాప్ చేసింది నువ్వేనా అమ్మమ్మా? ఈషా అంటే మాకు ఎంత ప్రాణమో నీకు తెలుసు. ఈషా కోసం మేము ఎంతగా కుమిలిపోతున్నామో నువ్వు కళ్ళారా చూసావు. అయినా కూడా ఈషా నీ దగ్గరుందన్న నిజాన్ని మాకు చెప్పకుండా నువ్వు దాచావు. ఎందుకమ్మమ్మా? నీ కూతురు మీద ప్రేమతో పెళ్లి చేసి అల్లుణ్ణి ఎల్లరెక్కం తెచ్చుకుని మరి నీ కూతుర్ని నీ కళ్ళ ముందే పెట్టుకున్నా. అలాంటిది నా కూతుర్ని నా కళ్ళ ముందు నుండి దూరం చేయాలని మీకెలా అనిపించింది గ్రాని? మీదే నా తల్లి ప్రేమ, నాది కాదా? ఈషాకి ఏమీ కాదు, సేఫ్ గానే ఉంటుందని నువ్వు మాటి మాటికి చెప్తున్నా కూడా మేము నీ గురించి ఆలోచించలేకపోయాం. ఎందుకంటే మా అమ్మమ్మ మీద మాకున్న నమ్మకం. ఇప్పుడు ఆ నమ్మకాన్ని కోల్పోయావు కదా అమ్మమ్మ. ఏ వారసుడైనా తన సొంత కాళ్ళ మీద నిలబడి బతుకుతుంటే వెన్ను తట్టి సంతోషించాల్సింది పోయి వెన్నుపోటు పొడిచి మమ్మల్ని ఇంతగా బాధ పెడతావా? ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు. నిజమే అమ్మమ్మ, నువ్వు కిడ్నాప్ చేస్తే మన ప్రతి శత్రువుని అనుమానించాం, ఆరా తీసాం. కానీ నీ మీద ఇసుమంత అనుమానం కూడా రాలేదమ్మమ్మ. ఆఖరికి నన్ను ప్రాణంగా ప్రేమించిన అజ్జిని అనుమానించామో అవమానించాం. ఇదంతా కేవలం నీ వల్లే. ఇలా సైలెంట్ గా ఉన్నారేంటి అత్తయ్య గారు? ఓహో, కిడ్నాప్ చేసింది మీ అమ్మ కాబట్టి తప్పు కాదని ఇలా సైలెంట్ గా ఉన్నారా? అదే ఇంకే వేరే ఎవరైనా అయితే ఇలా సైలెంట్ గా ఉంటారా? ఏంటమ్మా ఇదంతా? నువ్వు ఈషాని కిడ్నాప్ చేయడం ఏంటి? తప్పు చేసిన మమ్మల్ని శిక్షించి సరిచేయాల్సింది పోయి నువ్వు తప్పు చేయడం ఏంటమ్మా? అసలు ఈషాని ఎందుకు కిడ్నాప్ చేసావో చెప్పమ్మా. మా మీద కోపం ఉంటే నేరుగా మమ్మల్ని సాధించు, అంతేకాని ఇలా ఈషాను అడ్డు పెట్టుకుని పగ సాధించడం ఏంటి? అసలు మేము ఏం తప్పు చేశామని మీరు ఇలా మమ్మల్ని వెంటపడి వేధిస్తున్నారు, ఇంతగా బాధ పెడుతున్నారు? మమ్మల్ని ఇంకా ప్రశాంతంగా బ్రతకనివ్వరా? ఈషాని మీరే కిడ్నాప్ చేసి మమ్మల్ని ఇంత క్షోభకు గురి చేశారే, ఎందుకు? చెప్పమ్మా, చెప్పు. ఆపండి. అసలు ఈషాని ఇలా తీసుకురావడానికి కారణం మీరిద్దరే. కోట్ల ఆస్తికి వారసుడివి నువ్వు. అలాంటి నువ్వు సరిగ్గా తిండి లేక, కట్టుకోవడానికి మంచి బట్టలు లేక ఎన్నో కష్టాలు పడుతూ ఒక చిన్న ఇంట్లో అద్దెకుంటున్నారు. నిన్న పరిస్థితుల్లో చూడలేక నా దగ్గరికి రమ్మని ఎన్నోసార్లు బ్రతిమాలారు, కానీ మీరు రాలేదు. ఇంక నాకు వేరే దారి లేక కనీసం మీ కూతురు మీకు కనబడకపోతేనైనా మీరు నాకు దగ్గర అవుతారన్న ఆశతో ఈషాని మీకు తెలియకుండా నా దగ్గరికి తీసుకొచ్చుకున్నాను. అవును డాడీ, రోజీ మనమందరం కలిసి ఉండాలనే కదా ఇలా చేసింది. మీ రోజీనంటున్నారేంటి? నువ్వు నోరు మీవే. ఏరా వినోద్, ఆ పసిదానికి అర్థమైన విషయం కూడా మీకు అర్థం కావడం లేదా? అందరం కలిసి ఉండాలన్నదే నా ఆలోచన, అంతేగాని మిమ్మల్ని బాధ పెట్టడానికో నేను మీ మీద పగ తెచ్చుకోవడానికో కాదురా. మీ దృష్టిలో నేను చేసింది తప్పే, కావాలంటే దానికి మీరు నన్ను శిక్షించండి. కానీ ఇప్పటికైనా నాతో పాటు కలిసి ఉండండి రా. తప్పు చేశానని ఒప్పుకుంటూనే చేసిన తప్పుని ఎంత బాగా సమర్థించుకుంటున్నావు అమ్మమ్మ.
మట్టిని నీళ్లలో వేస్తే కరుగుతుందేమో కానీ రాయిని నీళ్లలో వేస్తే కరగదు. ఇంత జరిగాక కూడా మేము మీతో పాటు ఆ ఇంటికి వస్తామని, మీతో పాటు కలిసి ఉంటామని మీరింకా మమ్మల్ని అడగటం మీ మూర్ఖత్వం అమ్మమ్మ. జీవితాంతం ఇదొక మచ్చలాగా గుర్తుండిపోతుందమ్మమ్మ. మమ్మల్ని మీ దగ్గరికి రప్పించుకోవడం కోసం మీరు ఈషాని కిడ్నాప్ చేశారు. ఏ శత్రువు కూడా పెట్టనంత బాధ పెట్టారు మమ్మల్ని. అన్నయ్య, అమ్మమ్మ ఏం చేసినా నీకోసమే చేస్తుంది. మాట్లాడకు. ఇది నీకు సంబంధం లేని విషయం. మధ్యలో కలగజేసుకోకు. ఇంతటితో నీకు, నీ ఇంటికి, నీ ఆస్తిపాస్తులకి ఓ దండం అమ్మమ్మ. నేను, సంధ్య, ఈషా ఇదే నా ఫ్యామిలీ. మీరు మా ఫ్యామిలీలోకి రావడానికి కానీ, మమ్మల్ని మీ ఫ్యామిలీలో కలుపుకోవడానికి కానీ ఇంకెప్పుడు ప్రయత్నించకండి. దయచేసి మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి ప్లీజ్. పద సంధ్య. అది కాదురా వినోద్. మన మధ్య ఉన్న రక్త సంబంధాన్ని నీ చేతులతో నువ్వే ఇంత సులువుగా తెంపుకుంటావు అనుకోలేదమ్మమ్మ. బొమ్మల్లే నిన్ను చేసి నీ కళ్ళే మూసేసే మాయవిధి, పావల్లే నిన్ను చేసి నీ ఆట ఆడేసే జూదమిది, బంధాలు తెంచేసి దూరాలే పెంచేసే రాయి విధి, కనిపించకుండానే పెను జ్వాలలే రాజేసే శత్రువిధి. ఈశాన్ని తన దగ్గరే పెట్టుకుని రోజీ ఇంత నాటకం ఆడుతుందని నేనసలు ఊహించలేకపోయాను లక్ష్మి. రోజీ మనందరిని ఎంత టెన్షన్ పెట్టింది. రోజీ ఎప్పుడూ ఎవరూ ఊహించనివి, ఊహలు కందని పనులు మాత్రమే చేస్తుంటుంది చల్సాని గారు. అదేంటో బయటపడ్డాకే మిగిలినవి అందరికీ తెలుస్తాయి. మన జీవితంలో రోజీకి సంబంధించి ఇలాంటివెన్నో ఎక్స్పీరియన్స్లున్నాయి కదా. అవును లక్ష్మి. రోజీ తను అనుకున్నది సాధించడానికి ఏవైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. ఈషా కిడ్నాప్ విషయంలో కూడా అదే జరిగింది. వినోద్ని తిరిగి తన దగ్గరికి రప్పించుకోవాలని ఈషాని కిడ్నాప్ చేసి ఇంత డ్రామా ఆడింది. అవును లక్ష్మి. అందుకే మన మనవరాలు రోజీ విషయంలో వెంటనే మనం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. దేని గురించి లక్ష్మి? అదే చల్సాని గారు, మన రోజీ పెళ్లి గురించి. లోకి చేత మాట తీసుకుని నందినితో పెళ్లికి ఒప్పించి నిశ్చితార్థం కూడా చేసింది. ఇక మిగిలింది వాళ్ళ పెళ్లి మాత్రమే. లోకి నందినిల నిశ్చితార్థం అయినప్పటి నుండి రోజీ తనలో తాను కుమిలిపోతూ లోకిని తలుచుకుంటూ బ్రతుకుతోంది. అదే ఆ నందినితో లోకి పెళ్ళైతే రోజీ అస్సలు తట్టుకోలేదు. మనం ప్రేమించేవాళ్ళు, మనల్ని ప్రేమించేవాళ్లు దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు చల్సాని గారు. ఆ బాధ మన రోజీ అనుభవించడానికి వీల్లేదు. ఇప్పుడేం చేద్దాం లక్ష్మి? వెంటనే లోకితో రోజీ పెళ్లి జరిపించాలి. రోజీ జీవితాంతం హ్యాపీగా ఉండాలంటే లోకితో పెళ్లి జరిపించాలి. నందినిని పెళ్లి చేసుకుంటానని రోజీకి లోకి మాటిచ్చాడు కదా లక్ష్మి. పైగా నువ్వు లోకిని కన్విన్స్ చేయాలని ప్రయత్నించినా లోకి కన్విన్స్ కాలేదు కదా. మరి ఇంక రోజీని ఎలా పెళ్లి చేసుకుంటాడు? రోజీతో పెళ్లికి లోకి ఖచ్చితంగా ఒప్పుకోడు చల్సాని గారు. కానీ మనం ఒప్పించాలి.
ప్రతి ఒక్క మనిషికి మాట కన్నా కూడా మనసే ముఖ్యం. మనసును బట్టే మనం నడుచుకుంటాం. రోజీకి లోకి మాటిచ్చాడు కాబట్టే ఆ మాటను మనసులో పెట్టుకుని ఈ పెళ్లికి సిద్ధమయ్యాడు. అలాగే లోకి మనసులో మన రోజీకి మాత్రమే స్థానం ఉంది. ఇప్పుడు ఎలాగైనా సరే లోకి మనసులోని రోజీకిచ్చిన మాటను చెరిపేసి మనసు మార్చి రోజీని పెళ్లి చేసుకునేలా కన్విన్స్ చేయాలి. కానీ ఎలా లక్ష్మి? నందినిని పెళ్లి చేసుకుంటే తన జీవితం ఎలా ఉండబోతోందో, రోజీని పెళ్లి చేసుకుంటే తన జీవితం ఎలా ఉంటుందో లోకికి ఫ్యూచర్ గురించి ప్రతిదీ వివరించి చెప్పాలి. లోకి ఖచ్చితంగా తన జీవితం గురించి ఆలోచిస్తాడు. అప్పుడు తన మనసు రోజీని పెళ్లి చేసుకోమని చెప్తుంది. లోకి తన మనసు చెప్పినట్టే నడుచుకుంటాడు. ఆటోమేటిక్గా రోజీని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతాడు. మనకెవరికీ తెలియకుండా లోకి దగ్గర రోజీ మాట తీసుకుని ఎలా అయితే ఆ నందినితో పెళ్లి చేయాలని చూసిందో అదే విధంగా లోకి మనసు మార్చి రోజీతో లోకి పెళ్లి జరిపించాలి. అది కూడా మన ఆలోచనేంటో రోజీకి తెలియకముందే లోకి రోజీల పెళ్లి చేయాలి. ఒకవేళ రోజీకి తెలిసిందంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా లోకి రోజీల పెళ్లి జరగనివ్వదు. ఈ పెళ్లి విషయం ఎవ్వరికీ తెలియకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవును లక్ష్మి, నువ్వు చెప్పింది కరెక్టే. మన మనవరాల జీవితం బాగుండాలంటే ఎలాగైనా సరే రోజీ ప్రేమించిన లోకితోనే తన పెళ్లి చేయాలి. వీళ్ళేంటి సడన్ గా రోజీ లోకిల పెళ్లి గురించి మళ్ళీ మాట్లాడుకుంటున్నారు? ఒకవేళ రోజీ లోకిల పెళ్లి గనక జరిగితే మరి నా కూతురు నందిని పరిస్థితి ఏంటి? ప్రాణంగా ప్రేమించిన సిద్ధుని కాదని లోకిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యిందంటే లోకి మీద నందిని మనసు పడుతుందనే అర్థం. ఆశపడ్డ లోకి దూరమైతే నందిని తట్టుకోలేదు. నా కూతురికి ఆ ఇంట్లో శాశ్వత స్థానం ఏర్పడాలంటే నందినికి లోకితో ఖచ్చితంగా పెళ్లి జరిగి తీరాలి. ఒకవేళ పొరపాటున లోకి రోజుల పెళ్లి జరిగితే ముందు ముందు నందిని ఎన్నో ప్రాబ్లమ్స్ లో పడుతుంది. నిజానికి ఆ ఇంట్లో స్థానం కూడా కోల్పోతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా జరగడానికి వీల్లేదు. అవును, ఇలా చేస్తే లోకితో నందిని పెళ్లికి నందినికి ఇక ఏ ప్రాబ్లం అడ్డు రాదు. అమ్మా, మమ్మల్ని ఇంటికెళ్ళమని చెప్పి నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? ఏంటమ్మా డల్గా ఉన్నావు? గుడికెళ్ళి పొర్లుదండాలు పెట్టొస్తున్నాను భార్గవి. అయ్యయ్యో, ఇప్పుడు పొర్లు దండాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మమ్మా? వినోద్ నన్ను తప్పుగా అనుకుంటున్నాడు భార్గవి. మనందరం కలిసి ఉండాలని నేను ఇలా చేశాను. కానీ వాడు నన్ను తప్పు చేశావన్నాడు. అందుకే చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా గుడి చుట్టూ పొర్లుదండాలు పెట్టాను. నన్ను నేను శిక్షించుకున్నాను.
ఈవిడేంటి మనవడి కోసం ఇంతలా ఆరాటపడుతుంది? అమ్మమ్మ, అన్నీ ఏదో అన్నాడని నువ్విలా చేయడం ఏంటమ్మమ్మా? నీకేమైనా అయితే నీ మీదే ప్రాణాలు పెట్టుకున్నా నేనేమైపోవాలి? నేనెలా తట్టుకోగలను అనుకున్నావమ్మమ్మా? నాకేదైనా అవుతుందని నువ్వు బాధపడుతున్నావు. అలాగే వినోద్కి వాడి భార్య పిల్లలకి ఏ కష్టమూ రాకూడదనే నా బాధ, నా తపన. కనీసం వాడది అర్థం చేసుకోకుండా నన్ను అపార్థం చేసుకున్నాడు. ఈశాని దాచేస్తే అన్నీ తిరిగి ఇంటికొచ్చి మనతో కలిసుంటాడని ఎలా అనుకున్నావమ్మమ్మా? అసలే అన్నే మన మీద కోపంతో, ఆత్మాభిమానంతో మనకి దూరంగా బ్రతుకుతున్నాడు. ఇప్పుడు నువ్వు ఆ దూరాన్ని దగ్గరకు చేయాలని చూసి శాశ్వతంగా దూరం అయ్యేలా చేసావు. ఇలా జరుగుతుందని నేను కూడా అనుకోలేదు. ఈశాని దాచేస్తే ఈషా కనిపించలేదన్న బాధలో ఉండి మనం వెళ్లి పిలవగానే ఎలాంటి పట్టింపులకు పోకుండా మన ఇంటికి వచ్చేస్తాడనుకున్నాను. అనుకున్నట్టుగానే వినోద్ మన ఇంటికి వచ్చేశాడు కూడా. వాడింకా ఇంట్లో ఉండడం అలవాటయ్యాక ఈశాన్ తిరిగి వాడికి అప్పగించి ఇక్కడే ఉండిపోమని అడగాలనుకున్నాను. కనీసం ఈశాని వెతికి తీసుకొచ్చానన్న సింపతితోనైనా వాడు మన ఇంట్లో ఉండిపోతాడని ఆశపడ్డాను. నువ్వు అనుకున్నది చేసింది అంతా మన మంచి కోసమేనమ్మా. కాని ఈషా నీ దగ్గరుందన్న విషయం వినోద్కెలా తెలిసింది? ఎవరికీ తెలియకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నానని చెప్తున్నావు. మరెలా వాళ్ళకి తెలిసింది? ఒకవేళ ఇది కూడా జైల్లో ఉన్న దమయంతి పనేనా? దమయంతి ఇదంతా చేయించుంటే జైలు నుంచి బయటికొచ్చిన మరుక్షణమే ఆ దమయంతి అంతు చూస్తాను. గ్రానీ, ఇవన్నీ తర్వాత ఆలోచించుకుందాం. ఉదయం నుంచి నువ్వేం తినలేదు. ముందు మనం భోంచేద్దాం పదా. ఇవాళ నా చేత్తో నేనే నీకు తినిపిస్తాను. పద 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 పద. ఆగు రోజీ, నాకు ఆకలిగా లేదు. మీరు భోంచేయండి. వీళ్ళేంటి ఇలా మారిపోయారు? మనవడి మీద ఆవిడ గారు, కొడుకు మీద ఈవిడి గారు, ఇద్దరు ఇంత ప్రేమ చూపిస్తున్నారేంటి? ఒకవేళ వినోద్ని ఇంట్లో నుంచి బయటికి పంపించి నేనేమైనా తప్పు చేశానా? తప్పు చేశాడని వినోద్ని బయటికి గెంటించడమే ఇప్పుడు నేను చేసిన తప్పయిందా? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఇంటి వారసుడు తిరిగి రావడానికి వీల్లేదు. వీళ్ళందరూ కలిసి ఉండడానికి కూడా వీల్లేదు. దయాన్ని మన ఇద్దరిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు రోజీ? అదే నాకు అర్థం కావట్లేదు సిద్ధు. ఎక్కడికి తీసుకెళ్తున్నానో తెలియక అయోమయంలో ఉన్నారు పాపం. వీళ్ళిద్దరికీ పెళ్లి చేయడానికి తీసుకెళ్తున్నానని వీళ్ళకి ఇంకా తెలియదు. అక్కడ నా కూతురికి అడ్డంకి లేకుండా ఉండాలంటే ఇక్కడ వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాల్సిందే. ఎక్కడికి తీసుకెళ్తున్నాడో, ఎందుకు తీసుకెళ్తున్నాడో నువ్వైనా అడుగు రోజీ. మా ఇద్దరిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు నాన్న? చెప్తానమ్మా, కాకపోతే మనం వెళ్లాల్సిన చోటుకి వెళ్ళిన తర్వాత చెప్తాను.
అక్కడికి వెళ్ళాక చెప్తే మీరు చాలా థ్రిల్గా ఫీల్ అవుతారు. అందుకే ఇప్పుడు చెప్పట్లేదు. ఎక్కడికో చెప్పండి నాన్న. చెప్తానన్నాను కదమ్మా. నమస్తే సార్. నమస్తే. కరెక్కండి. గట్లనే సార్. డ్రైవర్ కార్ పోనీ. ఎవరు నాన్న వీళ్ళంతా? అసలు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎందుకు తీసుకెళ్తున్నారు? ముందు చెప్పండి నాన్న. ఏం లేదమ్మా, ఇన్ని రోజులుగా మీ విషయంలో ఒక మిస్టేక్ చేస్తూ వచ్చాను. అందుకే మీ పెళ్లి చేయాలని నేను డిసైడ్ అయ్యాను. ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లేది కూడా మీ పెళ్లి చేయడానికే.